మీరు నిజంగా ఆ దుర్గమ్మ భక్తులైతే వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక భైరవకోన క్షేత్రం అంటే మామూలు క్షేత్రం కాదండి. ఎలాంటి ఎంత కష్టమైన కోరికైనా సరే ఇక్కడ ఉన్న అమ్మవార్లకు చెప్పుకుంటే ఇట్టే తీరిపోతుంది అని చెప్తారు. అసలు ఇక్కడ ఉన్న అమ్మవార్లను చూస్తే మనసుకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఉన్న అమ్మవార్ల గురించి చెప్తాను, వినండి. దుర్గమ్మ కుడివైపు ముఖం, నోట్లోంచి జ్వాల వస్తున్న మహాకాళిగా ఉంటారు. మధ్యన ప్రసన్న వదనంతో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఎడమ వైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతి దేవి కనిపిస్తారు మనకు. అమ్మవార్లకు ఎదురుగా చిన్న కోనేరు ఉంది. కార్తీక పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు ఆ నీటిలో పడి ఆ వెలుగు అమ్మవారి మీద పడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా క్షేత్రపాలకుడైనటువంటి భైరవేశ్వర స్వామికి చిన్న ఆలయం కూడా ఉంది. చాలా అద్భుతమైన క్షేత్రం. ఒక్కసారి ఈ క్షేత్రం ఆవరణంలో పూజ జరిపించుకున్నా, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని తలుచుకున్నా సరే మంచి జరుగుతుందని చెప్తారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జాగ్రత్తగా వినండి. మీలో చాలా మంది వ్యాపారాలు మొదలుపెట్టి అందులో కష్టాలు కూరుకొని పోయి ఉంటారు. నష్టాల్లో ఏం చేయాలో మీకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేయించుకోవాల్సినటువంటి హోమం శ్రీ ప్రత్యంగిరామాత హోమం అండి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ, అలాగే మానసికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఇంట్లో సంసార అభివృద్ధి, సంతానాభివృద్ధి లేని వాళ్ళు కూడా వెంటనే శ్రీ ప్రత్యంగిరామాత హోమం జరిపించుకోండి. అన్ని అమ్మవారే చక్కబెడతారండి. అమ్మవారు చూసుకుంటారు. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారండి. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం 1001 రూపాయితోని ఈ శ్రీ ప్రత్యంగిరామాత హోమం అయితే జరిపిస్తున్నామండి. ఆ 1 రూపాయి కూడా ఎందుకంటే మీకు అమ్మవారి పూజలో ఉంచి, హోమంలో ఉంచి ఆ 1 రూపాయి మీకు మళ్ళీ ప్రసాదంగా పంపబడుతుంది. ఆ 1 రూపాయిని మీరు బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోండి. ఆ అమ్మవారి ప్రసాదంగా భావించండి. ఓకేనా? అలాగే మే 20వ తేదీన అష్టమి మంగళవారం రోజున ఈ హోమం జరపబడుతుంది. అది కూడా భైరవకోన క్షేత్ర ఆవరణంలో. అతి పురాతనమైనటువంటి క్షేత్రం అండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాటి క్షేత్రము. ఇక్కడ అమ్మవారు త్రిముఖ దుర్గామాత, 3 ముఖాలు కలిగినటువంటి అమ్మవారండి. చాలా గొప్ప క్షేత్రం. మీరు కావాలంటే గూగుల్లో చూడండి. అలాగే మీరు శ్రీ ప్రత్యంగిరామాత హోమం గురించి, అమ్మవారి గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. యూట్యూబ్లో కొట్టి చూడండి. మీకు బాగా నమ్మకం కలిగి, మీకు నమ్మకం ఉంటేనే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. కేవలం తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. మీరు కష్టాలు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి ఒక్క అడుగు ముందుకేసి ఈ హోమాన్ని విజయవంతం చేద్దాం అందరం కలిసి. ఇందులో ఎలాంటి మోసం లేదండి. ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను. మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక సంకల్పం అనుకున్నాను. ఆ సంకల్పంలో మీ వంతు కూడా అందరూ కలిస్తే హోమం అద్భుతంగా జరుగుతుంది అన్నది నా అభిప్రాయం. అలాగే మీ కోరికలు కూడా తీరాలని, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ అమ్మవారు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.